సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. రీసెంట్గా ఇంట్లో ఏదో దొంగతనం ఏదో జరిగిందని విన్నాము. నేను ఆ మధ్య యుఎస్ వెళ్ళొచ్చాను. యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత నా లగేజ్ కొంచెం అక్కడ తారుమారైపోయి చెన్నైకి వచ్చేసింది. సో చెన్నైకి తీసుకురావడానికి వెళ్ళాను లగేజ్. ఆ తీసుకొచ్చే లోపల మా ఇంటి తాళం చెవి పని మనిషి కోసమని మెయిన్ డోర్ తాళం వాచ్మెన్ దగ్గర ఇస్తాను, అది లాక్ చేసి ఉంటుంది. మరి ఎవరు తీశారన్నది దేవుడికి తెలియాలా. ఆ లాక్ ఓపెన్ చేసి బీరువా ఓపెన్ చేసి $300 ఒక 3 చైన్స్, 4 జతల కమ్మలు, 2 ఉంగరాలు మొత్తం ఖాళీ చేసి పెట్టినారు. ఎంత? ఒక 20 లక్షల? 20 లక్షలు మేము కష్టపడి సంపాదించింది. చీట్లు కట్టి జిఆర్టీలో నెల నెల ₹1000. అది ఈ సంపాదన అంతా 25 సంవత్సరాల కష్టార్జితం. ఒక్కసారిగా అలా బాబాకి అప్పచెప్పేశాను, పెద్దమ్మ తల్లికి అప్పచెప్పేసి ఆ దొంగ ఎవడో తెచ్చి నా ఇంట్లో పెట్టాలని. అది కాకుండా సిద్ధమాల తీసేశారు. సిద్ధమాల అంటే ఏకముఖి నుంచి 12 ముఖాలు ఉండే రుద్రాక్ష మాలలో హారం చేయించుకున్నాను నేను. ఈ మెడిటేషన్ ఎప్పుడైతే వెళ్ళిపోయానో డీప్గా సూర్య దీంట్లో మెడిటేషన్లో ఇది ఏకముఖి నుంచి 12 ముఖాలు అది కొట్టేశారు. దొరుకుతాడు, అందరు అదే అంటున్నారు. పెద్ద పెద్ద స్వాములు కూడా నీ డబ్బు తీసుకున్నాడు ఆడు పోతాడు, వస్తాయి నీకు అనేసి. ఈరోజు పెద్దమ్మ తల్లి దగ్గర కూడా అదే దండం, నా నగలకు అది నాకు రావాలి. కంప్లీట్గా డివోషనల్గా మారిపోవడానికి గల రీజన్ ఏంటి? ఎప్పటి నుంచి? అది సూర్యాజీ దగ్గర మేము క్లాసెస్ తీసుకోవడం, రేకి హోల్డరు, సో దైవభక్తి. నేను షిరిడి సాయిబాబా డివోటి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి. సో నాన్నమ్మ గారు తిరుపతి డోనర్ అయితే నేను షిరిడి డోనర్ని అట్లా. ఓకే, సరే, సూపర్ అమ్మా. అంటే ఫైనల్గా ఆ రోజుల్లో మీరు ఎంతోమంది స్టార్స్తో, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, ఇలా చాలామంది యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు. ఎప్పుడన్నా ఎవరి మీదైనా కానీ, వీళ్ళనే కాదు, ఒక లవ్ క్రష్ ఫీలింగ్ అనేది కూడా ఎవరి మీదన్నా కలిగిందా? లవ్ అనేది లేదు. క్రష్ అంటే ఇష్టం అంటే ఒకరు నన్ను ఇష్టపడ్డారు, అది నేను పేరు చెప్పను. ఓకే. ఎందుకంటే అతను ఒక పెద్ద దాంట్లో ఉన్న వ్యక్తి. ఓకే. నన్ను చాలామంది ఇష్టపడ్డారు, కానీ మీరైతే అస్సలు. కానీ ఆ వర్క్ 3 రోజు అంటే ఒకే రోజు 3 షిఫ్ట్లు అస్సలు కంటిన్యూగా ఉండడంతో వేరే యావిగేషన్స్ అనేది కూడా లేదు అస్సలు. నాకు ఇప్పుడిప్పుడు ఆ మినిస్టర్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపము ఆయనకి ఇప్పుడు 2 పెళ్ళాలు, అక్క చెల్లెలనే చేసుకున్నాడు. ఓకే ఓకే. మినిస్టర్ అప్పుడు యంగ్ మినిస్టర్, ఇల్లు కట్టిస్తా బీచ్ దగ్గర, అన్నీ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటా, నేను మ్యారేజ్ చేసుకోవడానికి రాలా నేను అని. సరే తర్వాత ఒక పొయ్యికాళ్ళు కుదిరిని బాలచంద్ర సినిమాకు ప్రీవ్యూకి వచ్చారు. ఆ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను పిలిచారు స్పెషల్ షోకి. మామూలుగా కూర్చున్నాం థియేటర్లో, కూర్చొని చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఆ మినిస్టర్ ఫ్యామిలీ 2 భార్యలు వేసుకొని వచ్చాడు. ఓకే. వేసి నల్లా ఇరుకుறீங்களா, పక్కన పెళ్ళాలు, నేను నల్లా ఇరుకుறேன் అంటే వాళ్ళు ఏమనుకుంటారో. నల్లా ఇరుకుறேன் అంటే అయినా ఏదో చెప్తారు కదా, చింత తెచ్చిన పులుపు సాగదని, అది ఎప్పుడో చిన్నప్పుడు కదా. సో సినిమా చూస్తున్నా ఆ చెయ్యి ఇలా వస్తుంది. ఓకే. నేను ఇలా కూర్చున్నాను, ఎందుకంటే ముందర బాలచంద్ర అందరు ఉన్నారు. సో అదొక ఇది. గుడిలో ఎప్పుడన్నా నేను బాబా డివోటి మైలాపూర్, వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, నేను వాళ్ళు తెల్లారుజామున అభిషేకానికి, పాలాభిషేకానికి వెళ్తుంటాను. ఊరికే చూస్తాను అంతే, నో పలకరింపులు, నో ఇది. ఓకే, నైస్ అమ్మా. ఎందుకంటే మన వల్ల, ఒక నవ్వు వల్ల వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు రాకూడదు. అది నా కాన్సెప్ట్. ఎవరికి మనం హ్యాండ్ చెయ్యము, మనకొద్దు అనుకున్నాను, బాబాని నమ్ముకున్నాను. నైస్ మా. ఏంటంటే
మీరైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ కావాలి, చెయ్యాలి, నాలో ఇంత శక్తి ఉంది, అంతే. చేయగలుగుతానని ఇప్పుడు అంటున్నారు నా సార్. కాన్సెప్ట్ ఏంటంటే జయశీల చచ్చింది అంటే ఆ చచ్చింది పీడ పోయింది అనకూడదు, అయ్యో ఆమె చనిపోయింది అన్న సింపతి రావాలి. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేద్దాం, మనకు ఒకరు సొత్తొద్దు, కష్టపడి సంపాదిద్దాం, మనకు మిగిలితే ఇద్దాం, అంతే. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నా సొత్తు గురించి ఉంటుందేమో మనసు లోపల, బట్ బయటకు అనరు కదా. కానీ ఫస్ట్ నుంచి ఈ అంటే డబ్బులు, ఫైనాన్స్ మ్యాటర్ అంతా మొత్తం మీరే చూసుకునే వాళ్ళ, లేకపోతే మీకు ఎవరన్నా చూసుకునే వాళ్ళ? అంతా నేనే చేసుకుంటాను. అంతా ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు? అసలు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారా లేదా అనేది మొత్తం? కొంతమంది నామం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారా? ఉన్నారు, బట్ వాళ్ళకు పిక్చర్ జరగక వాళ్ళు కష్టపడితేనే కదా మనందరం అన్నం తింటున్నాం అన్నది నా కాన్సెప్ట్. ఓకే. కొన్నిసార్లు అయితే ఇంకా ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఓకే ఓకే. మనకు దేవుడిచ్చిన వరం ఇది. ఆ దేవుడిచ్చిన వరాన్ని పాపం ఇచ్చుకోలేకపోతే ఆయనకు మనం హెల్ప్ చేయాలి. ఓకే. ఏదో ఇస్తున్నాడు కదా అని పాలు పొదగలో ఎన్ని ఉన్నాయి అన్ని పీకుదామంటే ఆయన ఉండాలి కదా. కరెక్టే కదా నేను చెప్పింది. అట్లని మరి ఆ తిండి లేకుండా ఓసిగా చేయలేము. ఒకవేళ 15,000 తీసుకునే చోట వద్దులేండి సార్ ఒక 10,000 ఇవ్వండి, అట్లా కోఆపరేషన్ చేస్తాను. ఓకే. నాకు ఇంత ఇస్తేనే చేస్తానని ఎప్పుడు ఎవరితో నేను అనలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే మన తెలుగు వాళ్ళని అసలు చూడరు అని చెప్పి. ఇప్పుడు సీరియల్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఏంటంటే అందరూ వేరే వాళ్ళని తీసుకురావడం కానీ ఒక సామెత ఉంది, ఊరి కుక్కతో ఉండదు, బయట కుక్కలతో ఉంటాయని. సో ఇక్కడ చాలామంది పట్టుకొని వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, ఆంధ్రా నుంచి. బట్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అదర్ స్టేట్స్ నుంచి తెస్తున్నారు. వీళ్ళని చూసి తమిళులు కూడా చెడిపోయారు. అక్కడ కూడా అట్లే ఉందా? అక్కడ మా కేరళ నుంచి తెస్తున్నారు. ఓ, తెలుగు వాళ్ళు అక్కడికి మారుతున్నారు, కేరళ వాళ్ళు ఇక్కడికి మారుతున్నారు. అది ఒక దీనిలాగా అయిపోయింది. కానీ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో కానీ తెలుగు వాళ్ళకు బయట అవకాశాలు అనేది కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా. అందరికీ తక్కువే. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇప్పుడు చూడండి, నాది మంచి రన్నింగ్లో ఉండే క్యారెక్టర్ సడన్గా ట్రాక్ మార్చేస్తారు. మా మైండ్లో ఏముంటుంది, ఈ నెలకు ఈ ఇన్కమ్ ఉంటుంది, దీనికి పలానా దానికి కట్టుకోవాలి, పలానా దానికి చేసుకోవాలని మైండ్లో ఉంటుంది. దిఢీర్న క్యారెక్టరు పక్కకు తీస్తే ఎలా ఉంటుంది, ఆ మంత్ ఎలా జరుగుతుంది అస్సలు. అది ఏంటంటే ప్రాబ్లం, కొంతమంది ఉంటారు కో డైరెక్టర్లు, వాళ్ళకు కావాల్సిన పర్సన్ని ఎప్పుడెప్పుడు ఇద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళని పక్కకు వద్దామా అని స్వార్థం ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ ఇంటర్వ్యూ చూసి ఏమన్నా తిట్టుకొనివ్వండి, ఏమన్నా చేయని, నాకు ఐ డోంట్ బాదర్. సో అది ప్రొడ్యూసర్ చూడాలి, నాలెడ్జ్కి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ నాలెడ్జ్కి ఇచ్చి ఎందుకు సడన్గా క్యారెక్టర్ మారుతుంది అన్నది చూడాలి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చి ఛానల్ ఒక క్యారెక్టర్కు ఛానల్ ఇచ్చేస్తుంది. ఇంకా అవన్నీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం మనం ఏం చేస్తాం? మనం ఏదైనా మాట్లాడితే ముందు మనల్ని కట్ చేసి పక్కన పెడతాం. అంతే కదా. యా. కానీ సో నైస్ మా, ఏంటంటే బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. మీతో మాట్లాడడం అనేది చాలా చాలా చూసాక చాలా మంది కట్ చేస్తారు కూడా తెలియదు, అట్లే ఉండదు. కానీ ఎంత డేర్ అండ్ డాషింగ్ గా ఉంటారా జయశీల గారు అనిపించింది. ఈ చిన్న వాళ్ళను పై సొసైటీ వాళ్ళను చూసి చాలా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే చెన్నైలో ఫీల్డ్ ఉన్నప్పుడు మేము చెట్ల కింద కూడా కూర్చొని తినేవాళ్ళం. ఈవెన్ శివాజీ గణేశన్ గారే చెట్ల దగ్గర కూర్చొని చేతిలో పట్టుకొని తినేవాళ్ళం. ఓకే ఓకే. మమ్ముట్టి గారు కానివ్వండి, అందరం పెద్ద చిన్న. హైదరాబాద్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎక్కువ మార్పులు ఏంటంటే క్యారవాన్స్. సర్లేండి, పెద్ద హీరోల కంటే క్యారవాన్స్, ఇప్పుడు వచ్చే బుడ్డ వాళ్ళకు కూడా క్యారవాన్స్. అది మా ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి కదా. ఇక్కడంతా ఎట్లుందంటే ఒక ఇంద్రలోకంలాగా అయిపోయింది హైదరాబాద్. ఇంకా చెన్నైలో కూడా అవ్వాలా, ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా మొదలుపెట్టారు. చాలా చాలా హ్యాపీ అమ్మా. ఇప్పుడు అక్కడ సూర్య ఉన్నాడు, కష్టజీవి. శివాజీ గారు కష్టజీవి, అందరు కష్టజీవులే. 5 స్టార్లో తింటారు, ప్లాట్ఫామ్లో కూడా తింటారు. ఎక్కడైనా డోంట్ కేర్. నేను 5 స్టార్లో తింటాను, ప్లాట్ఫామ్ మీద పానీపూరి కూడా తింటాను.
అట్లా ఉండాలి, ఉంటేనే ఉంటుంది. ఈగో ఉండకూడదు ఫస్ట్, మెయిన్ అదే ఉండదు. మెయిన్ వచ్చి ఈగో ఉండకూడదు. ఈగో ఉంటే సర్వనాశనం అయిపోతారు. అంటే ఇక్కడైతే అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు, కానీ రీసెంట్గా వచ్చాము, సో దానివల్ల మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయామంటే అక్కడ అవకాశాలు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. డెఫినెట్గా వెళ్తున్నాను కూడా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. అంటే అక్కడ కాదు, అక్కడ వస్తే అక్కడ, ఇక్కడ వస్తే ఇక్కడ చేసేసి ఒక 3 years ఇంకా రిటైర్డ్ అయిపోదాం అనుకుంటున్నాను. రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నాను. వస్తే చేస్తా, లేకపోతే నేనుగా వెతకను. ఓకే. నాకు చెన్నై ఇష్టం, ఎందుకంటే అక్కడ గుళ్ళు కానీ, అంటే ఫస్ట్ నుంచి ఇంకా అక్కడే ఉన్నారు, పెరిగారు, అన్నీ అయింది కాబట్టి. నేను ఆ మైలాపూర్ బాబాను చూసుకోవాల్సిందే 1వ తారీఖు, ఎన్ని పనులున్నా కూడా. ఓకే. ఆయన ప్రసాదం తినాల్సిందే, అడిగిపోయి ప్రెజెంట్ వేయించుకోవాల్సిందే. ప్రింట్ వేసుకొని ఆవిడ కొంచెం ఫస్ట్ వెనపొంగల్ తినేస్తాను, మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను, అక్కడ పెరుగన్నం తినేస్తాను. ఆ రోజు అంతా ఫుల్ అయిపోతుంది నాకు. అయిపోతుంది. ఇష్టం, చెన్నై అంటే ఇష్టం, ఎందుకంటే ఎంతోమందికి షటర్ ఇచ్చింది తమిళనాడు టాయ్. థ్యాంక్ యూ అమ్మా, బోల్డ్ అయిన విషయాలు అనేది షేర్ చేసుకున్నారు, నిజంగా చాలా చాలా. నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటేనండి, తమిళ్ తెలుగు అని కాదు, మనకు వచ్చేసి వృత్తి కావాలి, వర్క్ కావాలి. దేవుడు ఇచ్చినన్నాళ్ళు కష్టపడతాను, ఆ తర్వాత దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు. అంటే కోట్లేం కాదు, ఉండడానికి ఇల్లులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కారు ఉంది, ఇంకేం కావాలి. కానీ 1 ఎకరాలో తోట పెట్టి, నేను ఎప్పుడు పండ్లు అందరికి ఇస్తాను, మా తోటలో పండినవి ఇంటింటికి పోయేసి కొబ్బరి బొండాలు అన్నీ ఇస్తాను. మా ఇంట్లో చెన్నైలో ఉండేది నాది ఫామ్ హౌస్ ఒకటి చిన్నది కట్టుకున్నాను, ఇండివిజువల్ బంగ్లా. నేను కట్టినాకనే మొత్తం కట్టుకున్నారు అందరూ, అంటే అందరికి ఇప్పించానులేండి ఫ్రెండ్స్కి. నాకు ఒక ట్రిప్కి ఒక 70 కాయలు దించుతాను, కొబ్బరికాయలు. ఎవరికి అమ్మను, మీకు ఒక 10, ఆయనకు ఒక 10, అక్కడ 10 చేసి ఆ కొబ్బరికాయలు తినమని చెప్తాను. శోభన్ బాబు గారు అంటే సంపాదించిన మనీ అంతా కూడా రియల్ ఎస్టేట్ స్థలాల మీద పెట్టాడు. నాకు మీరు కూడా ఏమన్నా పెట్టాను, చెప్పుడు మాటలని అమ్ముకున్నా. మంచి ఫస్ట్ వలసరవాకంలో కొనింది ఫస్ట్ నేనే 2 గ్రౌండ్లు. 2 గ్రౌండ్లు మా బావి నీళ్ళే ఆ ఊరి జనానికంతా ఇచ్చా. ఈ సినిమా వాళ్ళంతా అక్కడే చేరుతున్నాడని మా ఇంట్లోకి పోతున్నాడు కదా, సినిమా వాళ్ళని ఏదో ఉంటుంది వాళ్ళకి ఈగో. కొంచెం చిన్న చిన్న తప్పులు చేశాను, అమ్మేశాను. అది కోపం వల్ల, షార్ట్ టెంపర్, ఏదైనా ఎవరంటే పడను. ఇప్పుడు ఒక గ్రౌండ్ 3 కోట్లు, 2 గ్రౌండ్లు 6 కోట్లు. నేను అమ్మింది ఎంత 12 లక్షలకి, గ్రౌండ్ 6 లక్షలకి అమ్మాయి. అట్లా చాలా లాస్ నాకు. 6 లక్షలు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ ఉంచుకునేంటే ఈరోజు నా డ్రీమ్ ఏంటంటే కింద షూటింగ్ పర్పస్, పైన నేను ఉండడానికి ఎక్కడ పోయినా 2 గ్రౌండ్లు తీస్తాను నేను. ఆ వలసరవాకం అనేది ఒక విలేజ్ లాగా చాలా బాగుంటుంది. నేను అంత అన్నం పెరుగన్నం కట్టుకొని రోడ్డు మీద బస్సు దిగి ఆ పొలాలలో వెళ్ళి, అది ఆ బావి నీళ్ళు బావి దువ్వించుకొని, ఆ చెట్ల కింద ఉంటాయి కదా ముంగు, ఆ తాటి నుంచుల చెట్లు ఉంటాయి కదా, ఆ కింద కూర్చొని తినేసి, ఆ నీళ్ళు, ఆ ఊరి మంచి నీళ్లు పడ్డాయి నా బావిలో. ఆ ఊరి జనానికి అంతా తోడుకోమని, మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటారో విలేజ్ టైప్లోని ఇంటెత్తు కట్టించా ఇట్లా తోడుకుంది. ఇప్పుడు జయశీలమ్మ కూడా కెనర్ అంటారు. అట్లా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను. తర్వాత మంచి అందమైన కాటేజ్ కట్టుకున్నాను, కింద పైన డూప్లెక్స్. ఈ పక్కన అందరూ నన్ను చూసి కట్టుకున్నారు. 13 ఎకరాలలో 60 కాటేజ్లు, ఫస్ట్ నాది వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ కోవిడ్ టైంలో మేమంతా అక్కడే ఉన్నాం. ఈ పక్కన వాళ్ళు డబ్బు కాసేపడి అద్దెలకి ఇవ్వడం ఆరంభించారు మొత్తం. ఇప్పుడు లేదు, అది అమ్మి ఇది కొన్నా. ఎందుకు కొన్నానా అనిపిస్తుంది. ఉండింటే ఇంకా బాగుండేదేమో. అక్కడ బాగుంటుందండి. కోవిడ్ టైంలో మన ఇంట్లోనే వచ్చి చాలామంది 2 నెలలు ఉన్నారు. చక్కగా వాకింగ్ లోపల 13 ఎకరాలలో వాకింగ్, మంచి చెడ్డకు అంతా నిలబడింది నేనే అక్కడ. సో అది మిస్ చేసుకోను. సాయి నిలయం అని ఉంటుంది, నేను బాబా డివోటి కాబట్టి సాయి నిలయం. ఇప్పుడు ఇంకో చోట ఒక గ్రౌండ్ ఉంది, అది ఎక్కడంటే మహాబలిపురం టు పాండిచేరి పోయే మధ్యలో కల్పాకం పక్కలో ఉంది. అక్కడ ఆ గ్రౌండ్ అన్న ఇది లేకుండా కొంచెం
అది అట్లా పెట్టుకోండి సార్. పెట్టుకొని తోట గిట్టేసి ఏదో ఉన్నాడు కదా త్రాష్టుడు వాడు మన దగ్గర వాళ్ళ అమ్మ నా దగ్గర పనిచేసింది. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్నో చాలా మాకు తెలియని విషయాలు అనేది కూడా మీరు షేర్ చేసుకున్నారు. అసలు జయశీలమ్మ అంటే ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా జయశీలమ్మ చూడడానికి భారీగా ఉంటుంది, మనసు మాత్రం చిన్న బిడ్డలాగా. అది మాత్రం అర్థమైంది. పాప ఆయన సుధాకర్ గారు చాలా నెలన్నర నుంచి అడుగుతున్నాడు. ఈ సిచ్యువేషన్ మెంటల్ టార్చర్ వల్ల నేను ఇదే ఇవ్వకూడదని నాకు ఉండదు. మీరు పబ్లిసిటీ లేకపోతే మేము లేము కదా. కష్టం అంటే ఏంటో తెలుసు, నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి తెలుసు. ఆ సుధాకర్ గారికి మనసారా నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే పాపం నెలన్నర నుంచి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వస్తువు పోయిందంటే అది ఎంత కష్టపడితే వస్తుంది. కానీ దొరుకుతుంది అండ్ దొరకాలి, దొరుకుతుంది. అది వచ్చి సిద్ధమాల కాబట్టి అది ఎవరి దగ్గర ఉంచుకున్నా వాళ్ళకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.